కంటికి కునుకు కరువైతే తను తల్లడిల్లిపోతుంది, మనసు కకావికలం అవుతుంది. ఫలితంగా ఒళ్లంతా తెలియని బడలిక ఆవహిస్తుంది. నీరసం నిస్సత్తువ పట్టి పీడిస్తాయి. మొత్తంగా నిద్రలేమితో మానసికంగా శారీరకంగా అంతులేని వ్యధ కలుగుతుంది. మరి ఈ నిద్ర కష్టాల్ని అధిగమించడం ఎలా? మంచి నిద్రను సొంతం చేసుకోవడానికి ఏం చేయాలి? సుఖ నిద్రను పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి శారీరక మానసిక ఆరోగ్యానికి రోజుకు ఎన్ని గంటలు నిద్ర అవసరం? కనీసం 8 గంటలు అవసరమని డాక్టర్లు, మానసిక నిపుణులు చెబుతారు. అంతకన్నా తక్కువైతే రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటారు. అయితే ఎన్ని గంటలు నిద్రపోయాం అనే దానితో పాటు అందులో నాణ్యత కూడా ముఖ్యమేనని చెబుతారు నిపుణులు. మన శరీరంలో చోటు చేసుకునే నిద్ర, ఒత్తిడి, జీవగడియారం అనే 2 వేర్వేరు ప్రక్రియలు నిద్ర రకం, అందులోని నాణ్యతను నిర్దేశిస్తాయి. మనం ఎంత ఎక్కువసేపు మేల్కొని ఉంటే నిద్ర ఉపక్రమణ ఒత్తిడి లేదా నిద్రపోవాలనే కోరిక అంత పెరుగుతుంది. రాత్రిపూట మంచి నిద్ర పొందాలంటే నిద్ర ఒత్తిడి బాగా పెరిగినప్పుడు పడుకోవాలి. నిద్ర ఒత్తిడి, జీవగడియారం రెండూ కలిసి పనిచేసినప్పుడే నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఇందులో ఏదైనా ఆకస్మిక మార్పులు జరిగినా లేదా నిద్ర వేళల్లో క్రమబద్ధత లోపించినా మన నిద్ర సామర్థ్యం ప్రభావితమై నాణ్యత తగ్గిపోతుంది. ఇక నిద్ర నాణ్యతను పెంచుకోవాలంటే రోజు ఒకే సమయానికి నిద్ర లేవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఓ నిర్దిష్ట నిద్రవేళ లేదా దినచర్యకు మనం అలవాటు పడిన తర్వాత శరీరం సహజంగానే దానికి అనువైన నిద్ర సమయాన్ని వెతుక్కోవడం ప్రారంభిస్తుంది. అందువల్ల క్రమబద్ధమైన దినచర్యను పాటించాలి. సగటున 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. అయితే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సగటున 8 గంటలు పడుకోవాలని కాదు. కొందరికి 5 లేదా 6 గంటల నిద్ర మాత్రమే సరిపోతుంది. ఇంకొందరికి రోజుకు 9 నుంచి 11 గంటల నిద్ర అవసరం కావచ్చు. వారి శారీరక తత్వం, మానసిక స్థితిని దీనికి కారణంగా భావించవచ్చు. ఇక మన నిద్రవేళ అనేది కేవలం అలసటగా అనిపించినప్పుడే కాకుండా నిజంగా నిద్ర వస్తున్నప్పుడు అయి ఉండాలి. ఒకవేళ పడుకున్న తర్వాత 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలోపే నిద్రలోకి జారుకోలేకపోతే మనలో తగినంత స్లీప్ ప్రెషర్ ఏర్పడలేదని అర్థం. అలాంటప్పుడు నిద్ర వచ్చేంత వరకు మసక వెలుతురులో ధ్యానం చేయడం మంచిది. జీవితంలో అలారం అవసరం లేకుండానే సహజంగా మెలకు వచ్చేంత వరకు నిద్రపోగలిగే ఓ సమయాన్ని వెతుక్కోవాలి. మీ గదిలో ఉన్న గడియారాలను కనిపించకుండా దాచిపెట్టండి. కిటికీల కర్టెన్లను పూర్తిగా మూసేయండి. కావాలంటే శబ్దాలను నియంత్రించే యంత్రాలను వాడండి. కళ్లకు మాస్క్ ధరించండి. మీరు గదిలో ఉన్నప్పుడు సమయం ఎంతైందో తెలియకుండా ఉండేందుకు వీలైనవన్నీ చేయండి. ఆపై నిద్రలోకి జారుకొని మీకు సహజంగా మెలకు వచ్చేంత వరకు నిద్రపోండి. అప్పుడే నాణ్యమైన నిద్ర లభిస్తుంది.